ఈరోజు నేను పనసగింజల పచ్చిరేళ్ళు కూర వండుతున్నాను. కావలసిన పదార్థాలు: కావలసినవి పచ్చిరేళ్ళు, అల్లం, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ ముద్దలు కొన్ని ముక్కలు పేస్ట్ చేసి వేయాలి మిక్సీలో, పసుపు, సాల్ట్, కారం, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పనసగింజలు, ఉల్లిపాయలు. పనసగింజలు ఇలా కొట్టాలి, రాడు పెట్టి ఇలా బాగా కొట్టిన తర్వాత ఇలా పై తొక్క వస్తుంది, ఆ తొక్క తీయాలి. తీసి ఒక గిన్నెలో వేయాలి వేరుగా. ఈ కొట్టిన పై తొక్క వచ్చిన తర్వాత తీసి గిన్నెలో వేసి ఇప్పుడు వాటర్లో వేసి నానబెట్టాలి. వాటర్లో బాగా నానాక 2 గంటలు అప్పుడు ఇలా వస్తుంది. దానిపైన ఉన్న ఈ ఎర్రపప్పు తీసేయాలి. తీసేస్తే ఇలాగా వస్తుంది అన్నమాట. అది కూర వండుకుంటే చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది. కూర ఎలా వండాలో నేను చెప్తాను. పనసగింజలు మాత్రం వండడం చాలా కష్టం. ఈ రెడ్డది మాత్రం ఉండకూడదు, అది వాటర్లో వేసి నానబెడితేనే వస్తుంది. ఇప్పుడు కూర ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు పనసగింజలు పచ్చిరేళ్ళు కూర ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. చాలా సులువుగా అయిపోద్ది. స్టవ్ వెలిగించి ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర వేసాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి. వేగిపోయినాయి, ఉల్లిపాయ ముక్కలు వేసాను. అవి కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేగాలి. ఉల్లిపాయలు వేగుతున్నాయి. పనసగింజలు అయితే మనకి అస్తమానం దొరకవు. పనసకాయలు వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క సీజన్లో ఉంటాయి. ఈ కూర అయితే చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది. పచ్చిరేళ్ళు పనసగింజలు వండుకోవచ్చు, చికెన్ పనసగింజలు, చింత చిగురు పనసగింజలు, మామిడికాయ పనసగింజలు, దేంట్లో వేసిన పనసగింజలు చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను పచ్చిరేళ్ళు పనసగింజలు వండుతున్నాను. రేపు చింత చిగురు పనసగింజలు వండుతాను. ఇప్పుడు రొయ్యలు వేస్తున్నాను. రొయ్యలు వేసి బాగా వేపాలి. ఉల్లిపాయ ముక్కలు రొయ్యలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ మసాలా చేసి పెట్టుకున్నాం కదా, అది వేయాలి. 2 ఉల్లిపాయలు మాత్రమే వేయాలి మసాలాలోని, లేకపోతే కూర పొడి పొడిగా ఉంటుంది. ఇలా ఉల్లిపాయ ముద్ద వేస్తే బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు 2 కలిపినాయి, బాగా వేగిపోయినాయి. ఇప్పుడు పనసకాయ ముక్క తొనలోని పిక్కలు ఉన్నాయి కదా, అవి వేసేస్తున్నాను. కడిగేసినవి బాగా కడిగి పెట్టుకోవాలి. ఎప్పుడు ఆ తొనలో ఉన్న పనస గింజలు మనం తొన తినేసిన తర్వాత గింజలు ఉంటాయి కదా, అవి వేస్ట్ చేయకుండా ఇలా వండుకోవచ్చు. బాగా చూసారా, ఇలా బాగా తిప్పాలి, అయితే మసాలా పట్టదు. కారం, సాల్ట్ సరిపడి అంత వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, పసుపు వేసాక ఇలా బాగా కలపాలి. కలిపి 5 నిమిషాలు ఉంచి అప్పుడు వాటర్ వేయాలి. బాగా ఎగిపోయి అన్నీ కలిపి ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. వాటర్ కొంచెం ఎక్కువే వేయాలి, పనసగింజలు బాగా ఉడకాలి కదా, సరిపడేంత వాటర్ మాత్రం వేయాలి. కడిగి పెట్టుకున్న కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు వేసిన తర్వాత కుక్కర్ మూత పెడుతున్నాను. కుక్కర్ ఆవిరిపోయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. కూర రెడీ అయిపోయింది. పనసగింజలు పచ్చిరేళ్ళు కూర చూసారా, పనసగింజలు ఎంత బాగా ఉడికినాయో.
పనస గింజలు పచ్చి రొయ్యలు కూర రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. గింజలు కూడా చాలా బాగా ఉడికినాయి. ఇలా మెత్తగా ఉడకాలి గింజ. మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి.